చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు. ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టిందండి. అవి కొండ రాతి తేనెటీగలట అవి. అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గరకు తగులుతుంది, అంత పెద్దది పెట్టేసింది. ఒక 3 daysలో పెరిగిపోయింది. బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు, మా మీరు తీయించేసేయాలి, అది పిల్లలు ఏమన్నా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలింది అనుకోండి, అవి రేగాయంటే కష్టం. పోలీసులు కూడా వచ్చి చెప్పారు, వాళ్ళెవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మీరు తీయించేయండి మేడం అని. మనుషులను పిలిపించాం. వాళ్ళు చూసి అమ్మ ఇవి రేర్గా వచ్చే తేనెటీగలు, మీరు రేపు 10 గంటలకు మేము వస్తాము, మీ నైబర్హుడ్ చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని, ఒక్కసారిగా మందు కొట్టాలి, అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వస్తామని. నేను ఈవినింగ్ 6 o'clockకి మెడిటేషన్ కూర్చుంటాను. సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట. అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో, చచ్చిపోతారే మీరు, వాళ్ళు వచ్చి మందులు కొడతారు, నాకు ఇష్టం లేదు, మన ఇంట్లో ఇలా జరగడం, వెళ్ళిపోండే మీరందరూ, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానన్నమాట. మామూలుగా పిచ్చిగా, నాకేం అది ఏదో జరగాల నేను కాదు, వెళ్ళిపోండే, ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా, మా ఇంట్లో మీరందరూ ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఏమీ చేయలేదు అంటే. నైట్ అయితే అవన్నీ వాకిట్లోకి వచ్చేసేవండి, లైట్ చుట్టూ బ్లాక్ అనమాట, మబ్బులాగా అలా ఉండేవన్నమాట. తలుపు తీయాలంటే భయం వేసేది. ఒక 15 రోజులు అయింది అలా. సరే నేను ప్రే చేసుకునేటప్పుడు మటుకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. కాల్స్ వచ్చినా కూడా, ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డబడబడబడబడబా తలుపు కొట్టాడు. నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా, అంత ఎదుగా ఎవరు కొట్టరు కదా, నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా. నేను తీల తలుపు. ఆమెను బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అన్న, మేడం మీరు ఒకసారి పైన వరండాలోకి రండి, మీరు రండి మేడం అంటే, అసలు తేనె పట్టు లేదు. ఎలా? తేనె పట్టు లేదు. తేనె పట్టు ఈగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి, ఆ వ్యాక్స్ లేదు. వీళ్ళందరూ చూశారు. ఆ అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూద్దురు రండి, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట, డ్రైవర్స్ అందరూ, మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ, ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని. ఉన్నట్టుండి ఒక వర్ల్విండ్ లాగా లేచిందట, అది మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట, మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరు ఇళ్లలోకి వాళ్ళు పరిగెడుతున్నారట. ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి, అన్నీ మొత్తం వెళ్ళిపోయాయి.